నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అన్ని వర్గాలు కులాల వారికి కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది. తిరుపతిలో బ్రాహ్మణులకు రుణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. సాహితీ శిఖరం గౌరిపెద్ది రామసుబ్బశర్మ పాండిత్యం యువతకు స్ఫూర్తిదాయకం. తిరుపతిలో ఘనంగా గౌరిపెద్ది 34వ వర్ధంతి వేడుకలు. కాశ్మీర్లో ఉగ్రవాదుల మధ్య కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ కార్తీక్ వీరమరణం. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు. స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలోపు స్వర్ణముఖి ప్రక్షాళనకు ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్టీవీ నగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను మంగళవారం ఉదయం ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు కార్పొరేటర్ ఆంజనేయులతో కలిసి పరిశీలించారు. ప్రధాన దారులతో పాటు సందుల్లో పారిశుధ్య పనులు పరిశీలించగా మురుగు కాలువలు పాడి చెత్త నిల్వ ఉండడంతో సంబంధిత అధికారులను మందలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ప్రధాన విధులే కాకుండా చిన్న చిన్న విధుల్లో కూడా మురుగునీటి కాలువలు, రోడ్లు శుభ్రంగా ఉంచాలన్నారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయాలన్నారు. మురుగునీటి కాలువలు, రోడ్లు మరమ్మతులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజలు, దుకాణదారులు పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మీ ఇంటి వద్దకు వచ్చే తమ సిబ్బందికి చెత్త ఇచ్చి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ లలిత, డీసీపీ మహాపాత్ర, శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు ఉన్నారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్లో వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి సుంకర ఆళ్వార్ దాస్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆళ్వార్ దాస్ సేవకు ప్రతిరూపమని, వాకర్స్ ఇంటర్నేషనల్ను ఆంధ్రప్రదేశ్లో స్థాపించి నేటికి కొన్ని వేల అసోసియేషన్లు ఏర్పడడానికి కారకులయ్యారని కొనియాడారు. ఈ వాకర్స్ అసోసియేషన్ల ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాభివృద్ధిపై దృష్టి సారించే విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సమాజ సేవకు నడుం బిగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్తో పాటు వినాయక సాగర్ వాకర్స్ ప్రతినిధులు రామస్వామి, సాయి కృష్ణంరాజు, సుబ్రహ్మణ్యం రాజు, నరసింహయ్య, శాంతి, చంద్ర, యోగా మాస్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అయినటువంటి సుంకర ఆళ్వార్ దాస్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము తిరుపతిలోని వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన వర్ధంతి వేడుకల్ని వాకర్స్ డేగా మేము ఈరోజు జరుపుకుంటున్నాము. ఆయన ఎన్నో వాకర్స్ సంస్థలను స్థాపించి వాకర్స్ ఇంటర్నేషనల్ యొక్క అభివృద్ధి కొరకు ఆయన ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన బాటలోని దేశమంతటా కాకుండా ప్రపంచవ్యాప్తంగా 2500 వాకర్స్ అసోసియేషన్లు ఏర్పడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఎంతోమంది ప్రజాసేవ కొరకు రూపొందించి ఎన్నో సేవలను చేసిన మహనీయుడు ఆయన. అలాంటి వ్యక్తి ఆళ్వార్ దాస్ గారు. అలాంటి వ్యక్తి వర్ధంతి సందర్భంగా ఈరోజు జరుపుకోవడం ఎంతో శుభ పరిణామం. ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన మన వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన కృష్ణప్రసాద్ గారు, మన ఆళ్వార్ దాస్ గారి వర్ధంతి గురించి మాకు చక్కగా తెలియజేయటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ వర్ధంతి గురించి మాకు అంతకుముందు ఈ డేటు అని ఫలానా తెలవని వాళ్ళకి కూడా మా వాకర్స్ అందరికీ తెలియజేసి ఈ సందర్భం మా అందరికీ తెలియజేసినందుకు కృష్ణప్రసాద్ గారికి, మన వాకర్స్ అసోసియేషన్ వినాయక సాగర్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముస్లింల ప్రథమ పండుగ రంజాన్ను పురస్కరించుకుని ముస్లింల ప్రార్థనా మందిరాలను అభివృద్ధిపరిచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ముస్లింలు ప్రార్థన చేసుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నామంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తిలోని డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ముస్లింల ప్రార్థనా మందిరాన్ని
ముస్లిం మైనారిటీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ముస్లింల వద్ద ప్రార్థనా మందిరం అభివృద్ధికి ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో అడిగి తెలుసుకుని ఆ ప్రార్థనా మందిర ప్రాంగణాన్ని శుభ్రపరిచి కొన్ని నిర్మాణాలు ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఎస్వి డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ముస్లిం ప్రార్థనా మందిర ప్రాంగణాన్ని ముస్లిం నాయకులతో కలిసి పరిశీలించి రానున్న రంజాన్ మాసంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో దైవ ప్రార్థనలు చేసుకునే విధంగా ఈ ప్రాంగణాన్ని దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మైనారిటీల సంక్షేమానికే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏ స్వామి అన్నా మనకు ఒకటి, ఏ కుల మతాలైనా మనకు ఒకటి. అటు ఈశ్వరుడైనా, ఇటు అల్లా అయినా, అటు కృష్ణ అయినా అందరు కూడా సమానంగా పనిచేయాలి, సమానంగా డెవలప్మెంట్ చేయాలి, ప్రతి కులాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక మంచి ఆశయంతో టెంపుల్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే శివరాత్రి వచ్చే 23 స్టార్ట్ అవుతుంది కాబట్టి. అట్నే మార్చి 28 మన రంజాన్ కూడా వస్తాం. నేను మార్చి నెలలో నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరితో పాటు ఇక్కడ దువా చేశాను. దువా చేసినప్పుడు మరి నాకు అల్లా చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దిక్కుముక్కు లేకుండా ప్రతిసారి ఈ ఓపెన్ ప్లేస్ లో చేసుకోవడం, ఓ ట్యాంకర్ పెట్టుకొని కాళ్ళు చేతులు రుజువులు చేసుకోవడం, ఈ రకంగా చేసుకోవడం అనేది బాధ అనిపించింది. సరే అని నేను ఆలోచన చేసి దేవుడా గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ బాగా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇమీడియట్ గా ఈ స్వామివారి కోసం ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళు వెనకాల వాల్ ఒకటి, ఒక 50 ఫీట్ వాల్ ఒకటి కట్టి వాళ్ళు ప్రే చేసుకోవడానికి. అట్లనే ముందు టోటల్ గా ఒక 100 by 160 సిమెంటింగ్ ఒకటి, దాని తర్వాత ఈ పక్కన లెఫ్ట్ లా వజూల్ కోసం చేతులు కాళ్ళు కడుక్కుని వజూల్ కోసం ట్యాప్స్ విత్ బండలు కూర్చోడానికి అది చేసుకోవాలి. అట్లనే ఈ సిమెంట్ బాటిల్ కూడా లాస్ట్ టైం చెప్పి నేను మర్చిపోలే. అదేంటంటే చిన్న చిన్న బండలు కట్టాలి. ఎందుకంటే కొంతమంది వాళ్ళు కూర్చున్నప్పుడు కాళ్ళు అవన్నీ కూడా ఎట్లా ఈ రకంగా ప్లాన్ చేయాలి వస్తుంది. అంటే కిచెన్ కూడా, ఎందుకంటే షాదీకి ఇది బహిల్ ఉంది కాబట్టి పైన వీళ్ళు అరిగిపోతున్నాయి. ఇంకో 2 నెలల్లో నేను టార్గెట్స్ ఇచ్చే అలవాటు నీకు తెలుసు ఎట్లా ప్రెస్ వాళ్ళకి. 2 నెలల్లో దీన్ని బ్రహ్మాండంగా రెడీ చేసి వీళ్ళకి అంకితం చేస్తాం. శ్రీకాళహస్తి పొన్నాలమ్మ దేవాలయంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 5వ ఆరాధన మహోత్సవాన్ని నాయి బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు శ్రీ కొత్తపట్నం మహేంద్ర కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 5వ ఆరాధన మహోత్సవానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పాల్గొని స్వామివారి కీర్తనలు తిలకించారు. అనంతరం పొన్నాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్కు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మెకానికుల సంక్షేమమే లక్ష్యంగా అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందని తిరుపతి 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవుల మునిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నెలవారీ సమావేశంలో భాగంగా గాంధీభవన్ ఆవరణలో అసోసియేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ ఏర్పాటు నుంచి ప్రతి సభ్యుడికి అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మెకానికులతో పాటు వారి కుటుంబాలకు భరోసా అనేక కార్యక్రమాలు చేపడుతూ చేయూతనివ్వడం జరుగుతోందన్నారు. ఇప్పటికే మెకానికులకు ఇన్సూరెన్స్, ఆధునిక టెక్నాలజీల నేపథ్యంలో వృత్తిలో సమగ్రమైన నైపుణ్యాలను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ప్రతి మెకానిక్తో పాటు వారి కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు సంబంధిత అధికారులతో చర్చించి వైద్య సేవలు కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సభ్యులందరూ అసోసియేషన్కు దోహదపడుతూ తద్వారా మరిన్ని సంక్షేమ ఫలాలు అందుకోవాలని కోరారు. ఈ సందర్భంగా లివర్ సమస్యతో బాధపడుతున్న చంద్రగిరికి చెందిన మెకానిక్ ఫన్నీకి, కిడ్నీ సమస్య కారణంగా అనారోగ్యం బారిన పడిన చిన్నగుట్టిగల్లుకు చెందిన మెకానిక్ మస్తాన్కు 10,000 రూపాయల చొప్పున మొత్తం 20,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి జలంధర్, గౌరవాధ్యక్షులు లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు ప్రభు, కోశాధికారి బాబు, సహాయ కార్యదర్శి గురునాథాచారి, కమిటీ ఇన్ఛార్జి సోమశేఖర్, కేశవ, పాపయ్య సభ్యులు పాల్గొన్నారు. నార్త్ జమ్మూ కాశ్మీర్లో దేశ సరిహద్దులో ఇండియన్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళెం మండలం రాగిమానుపెంట గ్రామానికి చెందిన వరదరాజులు సెల్వి కుమారుడు ఆర్మీ జవాన్ కార్తీక్ వీరమరణం పొందారు. దీంతో రాగిమానుపెంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తీక్ రైతు కుటుంబంలో పుట్టి 2017వ సంవత్సరంలో ఆర్మీలో ఉద్యోగం పొందాడు. తన కుమారుడు ఉగ్రవాదుల చేతుల్లో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు బోరున విలపిస్తున్నారు. కాగా మంగళవారం అర్ధరాత్రికి స్వగ్రామం రాగిమానుపెంట గ్రామానికి కార్తీక్ పార్థివ దేహం చేరుకోనున్నట్లు తెలిసింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్లు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం కార్తీక్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిని ప్రక్షాళన చేయాల్సిందిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన స్వర్ణముఖి నదిపై నుంచి ప్రభుత్వ అధికారులతో కలిసి స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. స్వర్ణముఖిలోని వ్యర్థాలను, అదేవిధంగా ఇక్కడ సంచరిస్తున్న పందులను తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వర్ణముఖి నది పరిశుభ్రంగా ఉంటే దేవస్థానం దర్శనార్థానికి వచ్చే భక్తులకు స్నానాది కార్యక్రమాలు, పూజలు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుందని, కావున స్వర్ణముఖి నదిలో ఉన్న వ్యర్థాలను, చెత్తా చెదారాలను తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పందులు గిందులని ఎక్కడ పంది కనిపిస్తే ఆడ చంపుతారో చేసుకొని ప్రాపర్గా వీ హ్యావ్ టు డిజైన్ దట్ వే అవర్ టెంపుల్ టౌన్ షుడ్ బి ద బెస్ట్ టౌన్ ఇన్ ద కంట్రీ, నాట్ ఇన్ అవర్ స్టేట్. వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు ఇట్లా వేసారు అమ్మ 10 ఏళ్ళు. ఓకేనా? బి ఏ పార్ట్ ఆఫ్ మీ పేరు తల్లి. ఏం సార్ పందులు సార్ నాకు కొంచెం ఓడి కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులకు విశేషంగా రుణాలు అందజేసి వారి అభివృద్ధికి బాటలు వేస్తోందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందజేశారు. 20 బ్రాహ్మణ కుటుంబాలకు మొత్తం 32,65,000 రూపాయలు వివిధ రుణాల ద్వారా అందజేశారు. ఈ రుణాలకు సంబంధించిన చెక్కులను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలు, కులాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని, ఈ క్రమంలో సమాజ హితం కోసం నిరంతరం పరితపించే బ్రాహ్మణులకు ప్రత్యేకమైన సొసైటీ, కార్పొరేషన్ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి వారిని ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోందని తెలిపారు. ఈ సందర్భంగా బ్రాహ్మణుల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ రాష్ట్ర సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావుకు కండువా కప్పి సత్కరించి అభినందించారు. అలాగే శ్రీ వెంకట గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి తరపున ఫిబ్రవరి 22న తిరుపతి కంచి మహాపాదుకా మండపంలో నిర్వహించే వివాహ పరిచయ వేదికకు సిఆర్కే శేషగిరిరావు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు జయలక్ష్మి, అప్పలాయగుంట శ్రీ సుదర్శన యోగ నారసింహ దేవాలయ నిర్వాహకురాలు కిడాంబి లక్ష్మీ రంగనాథ్, అపర్ణ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్, సిబ్బంది లీలావతి, రుణగ్రహీతలు పాల్గొన్నారు. ముందుకు రావడం చాలా సంతోషం. వీళ్ళు బ్రాహ్మణ ఆర్థికంగా ఆదుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఖచ్చితంగా కూడా బ్రాహ్మణులు దేవతలకు పూజలు చేస్తారు, దేవతలతో సమానం. వాళ్ళ వల్లనే ఈ రోజు దేశంలో, ప్రపంచంలో బ్రాహ్మణుల వల్ల ఒక పౌరసత్వంతో, ఒక భక్తి శ్రద్ధలతో, ఒక ప్రతిరోజు నిత్యం వేద మంత్రాలతో పారాయణం చేసుకుంటూ బ్రాహ్మణులు చేయడం చాలా సంతోషం. బ్రాహ్మణుడు ఈ రోజు అందరూ ఒకటిగా చేరి ఒక డిపాజిట్లు సొసైటీ కలిగి ఉండడం చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా కలిసి ఈ సొసైటీని ఏర్పడడం కూడా బలోపేతం చేయడం కూడా చాలా సంతోషం. దాదాపు 400 కోట్ల రూపాయలు డిపాజిట్ల సొసైటీ కలిగి ఈ బ్రాహ్మణులకు ఏర్పాటు చేయడం, తిరుపతి బ్రాహ్మణులు చేరడం చాలా సంతోషం. అందులో 7,000 మంది సభ్యులు కూడా కలిగి ఉన్నారు. వాళ్ళకు కూడా ఆదుకుంటున్నారు, లోన్లు ఇస్తున్నారు, మళ్ళా తిరిగి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుంటూ చేస్తున్నారు. ఇది 8 ఏళ్లుగా ఈ సొసైటీని సక్రమంగా నడిపిస్తున్న పెద్దలు హనుమంతరావు గారికి, అదే విధంగా
జయలక్ష్మి గారులకు అభినందిస్తున్న వాళ్ళందరినీ కూడా. ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయలు లబ్ధిదారులు సొసైటీ ఇవ్వడం చాలా అభినందనీయం. ఈ రోజు 4 గ్రూపులకు చెందిన 20 మందికి 32 లక్షల రూపాయల వరకు అందించడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, భగవంతుడు వీళ్లకు ఆయురారోగ్యాలు ప్రసాదించుకుంటూ ఇంకా వీళ్ళ బ్రాహ్మణుల అభివృద్ధికి ఔన్నత్యానికి వెంకటేశ్వర స్వామి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క సొసైటీని దినదిన అభివృద్ధి చెందాలని మన హనుమంతరావు గారు, వారి మిత్ర బృందం, సొసైటీ బృందం అందరూ కూడా దీనికి ఈ యొక్క సొసైటీని, బ్రాహ్మణుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని అభివృద్ధి చెందాలని మరొకసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీమాన్ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ వంటి మహానుభావుల జీవితాలను, వారు చేసిన కృషి, వారి జీవనం యువతకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ శతావధాని భరత్ శర్మ చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం గౌరిపెద్ది రామసుబ్బ శర్మ 34వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన యువ శతావధాని భరత్ శర్మ సాహితీ శిఖరం గౌరిపెద్ది అనే అంశంపై ఉపన్యసిస్తూ, రత్నంను గుర్తించాలంటే రత్నంను పరీక్షించడం తెలిసిన వాడే ఉండాలన్నారు. అదేవిధంగా శ్రీవారికి పరమభక్తుడైన అన్నమాచార్యుల వారు గానం చేసిన పద కవితలను విశ్లేషించి శ్రీవారి భక్తుడైన గౌరిపెద్ది రామసుబ్బ శర్మ పరిష్కరించారన్నారు. అన్నమాచార్యుల వారు గానం చేసిన సంకీర్తనలను గౌరిపెద్ది వారు స్పష్టంగా తెలియజేశారని వివరించారు. అలాగే తిరుపతికి చెందిన శతావధాని ఆముదాల మురళి మాట్లాడుతూ, శ్రీ గౌరిపెద్ది అన్నమయ్య కీర్తనల పరిష్కరణ అనే అంశంపై మాట్లాడుతూ, అద్భుతమైన సాహితీ సృజన చేసిన ప్రముఖుల్లో గౌరిపెద్ది ఒకరని అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలో 27 సంపుటలు పరిష్కరించడంలో గౌరిపెద్ది వారు విశేష కృషి చేశారన్నారు. భారత, భాగవత, పురాణ ఇతిహాసాలను అపూర్వ సాహిత్యంతో అందించిన సంకీర్తనలను గౌరిపెద్ది రామసుబ్బ శర్మ జాతికి అందించారని వివరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు రాజగోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరిపెద్ది వెంకట భగవాన్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోకిల, ఇతర అధికారులు, పుర ప్రజలు పాల్గొన్నారు. కాగా కార్యక్రమానికి ముందు తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల ప్రాంగణంలో గౌరిపెద్ది రామసుబ్బ శర్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు ఆకిళ్ల విభీషణ శర్మ, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారి 34వ వర్ధంతిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తాళపాక కవుల పరిష్కరణకు చేసిన కృషికి గుర్తింపుగా వారు ఈనాడు ఈ సభను జరుపుతున్నారు. ఉదయాన్నే వారి విగ్రహాలకి పుష్పాంజలి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత అన్నమాచార్య కళామందిరంలో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. తాళపాక కవులు 32,000 సంకీర్తనలు రాసిన అవి దాదాపు 14 మాత్రమే లభ్యమై ఉన్నాయి. 14,000 మాత్రమే లభ్యమై ఉన్నాయి. మన గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి సహకారంతో 5 సంపుటాలు పరిష్కరణ చేసిన ఆ తర్వాత 19 సంపుటాలను వారు స్వయంగానే పరిష్కరణ చేయటం జరిగింది. కాబట్టి ఇంతటి సింహభాగాన్ని తాళపాక కవుల పరిష్కరణ విషయంలో సింహభాగాన్ని గౌరిపెద్ది రామసుబ్బ గారు చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేసిన సేవకు గుర్తింపుగా ఇవాళ 34వ వర్ధంతిని ఉదయం ఓరియంటల్ కళాశాలలో వారు పనిచేసినటువంటి ఓరియంటల్ కళాశాలలోనే వారి విగ్రహానికి పుష్పాలంకరణ జరిపించి పూజలు జరిపించి తర్వాత అన్నమాచార్య కళామందిరంలో వారి సంస్మరణార్థము ఒక సభను ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా ఈ విషయంలో దేవస్థానం వారికి
చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆ తర్వాత ఈనాడు ఈ సభకు మహా గొప్ప అందాన్ని తెచ్చేటువంటి సంగీతానికి సాహిత్యానికి రెండింటికి కూడా దిట్టైనటువంటి భరత శర్మ గారు అవధాని గారు, శతావధాని వారు కూడా ఈ సభకు వచ్చి ఉపన్యాసం సాహితీ శిఖరం శ్రీ గౌరపెద్ది అనే అంశం పైన ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చారు. వారితో పాటు అవధాన సాహితీ విద్వన్మరాళి ఆముదాల మురళి గారు కూడా అన్నమాచార్య కీర్తనల పరిష్కరణ విశేషాంశాల గురించి ప్రసంగిస్తూ ఇవాళ ఉపన్యాసం ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు జరిగిన దేవస్థానం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం నాకు సిటీ కేబుల్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సిటీ కేబుల్ వారి ప్రోత్సాహంతో మరిన్ని కార్యక్రమాలు జరగాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం శ్రీ గౌరుపెద్ది రామసుబ్బ శర్మ గారి వర్ధంతి 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తూ సభా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇప్పుడు మనం అన్నమాచారి కళామందిర్లో ఒక ప్రోగ్రాంని ఏర్పాటు చేసుకున్నాము. శ్రీ గౌరుపెద్ది రామసుబ్బ శర్మ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు. ఆయన అన్నమాచారి రచించినటువంటి ఆయన తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి రాగిరేకుల మీద ఉన్నటువంటి ఆయన సంకీర్తనలు ఎన్నింటినో ఆయన వాటికి పరిష్కారం చూపించి ప్రాచుర్యంలో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన వర్ధంతిని ఈరోజు మనం అన్నమాచార్య శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్నమాచారి ప్రాజెక్టు ద్వారా మనం ఈరోజు వారికి ఈ శ్రద్ధాంజలి ఘటించడానికి ఈరోజు ఆయన వర్ధంతి సభను నిర్వహించుకోవడం ఎంతో సముచితంగా భావిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం వారి వర్ధంతి జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు సెప్టెంబరు ఆయన 1922లో జన్మించారు. మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, తిథి ప్రకారం అయితే ఈరోజు కాదు, ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఆయన ఎన్నో శతావధానాలు, అష్టావధానాలు నిర్వహించారు. ఆయనని మనం స్మరించుకోవడం సముచితంగా భావిస్తూ ఈరోజు అన్నమాచార్య ప్రాజెక్టు వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆయనకి సమర్పించుకున్నటువంటి శ్రద్ధాంజలిగా భావిస్తూ వారికి మరొకసారి మనస్ఫూర్తిగా దేవస్థానం వారి ఉన్నతాధికారుల వారి ఆదేశాల మేరకు వారి ఆత్మకు శాంతి కలగాలని మంచిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. రాముడు లక్ష్మణుడు మూర్ఛిల్లిన సందర్భంలో లక్ష్మణుని యొక్క పరాక్రమాన్ని కూడా కీర్తిస్తున్నాడని, వాల్మీకి హృదయం ఇదేనని ఒక వ్యాకరణ శాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి పండితుడు తప్ప ఈ విషయాన్ని ఎవరు చెప్పగలరండి? అటువంటి వ్యాకరణ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని కావ్య వ్యాఖ్యాన శైలిని కూడా ఏ విధంగా మనం చేయాలో కావ్య వ్యాఖ్యానాలను చూపించినటువంటి మహానుభావులు శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు. కాబట్టి సహోదరః అంటే అక్కడ విసర్గ సంధిని తీసుకోవాలి. సహః ప్లస్ అదరః, పరాక్రమము చేత భయము నెరుగనటువంటి వాడు లక్ష్మణుడు అని. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు అవధానాలలో అనేక సమస్యలు ఇస్తూ ఉంటారు. ఒకసారి వేరే అవధానికి ఒక సమస్యను ఇచ్చారట. తార్క్ష్యుని బట్టి మృంగే బలదర్పమెలర్పగా సర్పమయ్యడం. తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుణ్ణి ఒక పాము, ఎంతో బలంగా ఉన్నటువంటి పాము మింగేసిందట, పట్టుకున్నదట. ఎక్కడైనా గరుత్మంతుడు పామును పట్టుకుంటాడు తప్ప పాము గరుత్మంతుడిని పట్టుకోలేదు కదా. కాబట్టి ఇదే సమస్య. అసంభవంగా ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని ఒక పాదంలో కల్పించి ఇస్తే మొదటి 3 పాదాలను అవధాని ఆ 4వ పాదాన్ని సంభవం చేస్తూ పూరించేదే సమస్య పూరణం. అది మనందరికీ తెలిసిందే. తిరుపతిలో నడివీధి గంగమ్మ జాతర మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించడం జరిగిందని మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తిరుపతి ఊటగుంటలో నడివీధి గంగమ్మ జాతర వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి తదితరులు విచ్చేసి జాతర మహోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఊటగుంట ప్రాంతంలో అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం జరుగుతోందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అంబళ్లు సమర్పించడం జరిగిందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు తిరుపతి నగర వాసులపై ఉండాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం 29వ డివిజన్ ఊటగుంటలో నడివీధి గంగమ్మ జాతర జరపడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంవత్సరం కూడా 29వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజున గంగమ్మ తల్లికి అంబిలి పోయడం జరిగింది. రాత్రి మరలా కుంభం వేసి అమ్మవారిని మొక్కులు తీర్చుకోవడం ప్రతి సంవత్సరం వస్తున్న ఆనవాయితీ. ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో శాంతియుతంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ 29వ డివిజన్లో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా మరొక్కసారి మా నడివీధి గంగమ్మ ఆశీర్వాదాలు మెండుగా కలగాలని ప్రార్థిస్తూ ఉత్తరాంధ్రకే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారమని, వేలాది మంది తెలుగు వాళ్లు కలిసి వీరోచిత పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోందని, ఇందుకు నిదర్శనమే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమకు కేంద్రం నుంచి 11,440 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించినట్లు తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు జె నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం ఇవ్వడం, దానికి సంబంధించిన ప్రధానమంత్రి కానీ అదేవిధంగా సంబంధిత మంత్రులందరూ కూడా, కేంద్ర మంత్రులందరూ కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా కుమారస్వామి గారు, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు, ఈ విధంగా కేంద్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా ప్రధాని సూచన మేరకు కూడా ఈ యొక్క విశాఖ ఉక్కును ఆదుకోవాలనే ఉద్దేశంతో 11,444 కోట్లు ఆర్థిక ప్యాకేజీని అనౌన్స్ చేయడం, ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ విశాఖ దీనికి సంబంధించి ఒకసారి పూర్వపరాలు చూస్తే 1998లోనే ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1,650 కోట్లు తీసుకువచ్చి విశాఖ ఉక్కుకు సంబంధించిన దీన్ని పరిరక్షించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా ఆనాటి ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ గారు 1,333 కోట్ల రుణాన్ని ఈక్విటీగా మార్చడంతో పాటు స్టీల్ ప్లాంట్ సమగ్ర అభివృద్ధి కోసం కన్సల్టెంట్ను కూడా ఏర్పాటు చేశారు ఆ రోజు. అదేవిధంగా ఈరోజు చూస్తే వైసీపీ నేతలు దీనికి సంబంధించి వాళ్ళ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏమాత్రం కూడా విశాఖ ఉక్కు సంబంధించి, ఫ్యాక్టరీ సంబంధించి కనీసం కేంద్రంతో చర్చించిన పాపాన పోలా. కనీసం దానికి సంబంధించిన ఏదైతే రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఏ రోజు కూడా, ఈరోజు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు దేశ రాజధానికి వెళ్తే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా నిధులు తేవాలి, ఏ విధంగా ఇక్కడున్న ఇబ్బందులన్నింటినీ కూడా వాళ్ళందరికీ కూడా సంబంధిత కేంద్ర మంత్రులు అందరికీ కూడా తెలియజేసి, ఆర్థిక మంత్రికి తెలియజేసి, అదేవిధంగా హోంశాఖ మంత్రికి తెలియజేసి వాటన్నిటిని కూడా ఏ విధంగా క్రోడీకరించుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం తెస్తూ ఉన్నారో నిధులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ 6 మాసాలుగా ఏదైతే ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ యొక్క సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే కూడా ఆయా దీనికి సంబంధించి నిధులు మంజూరు చేసిన చరిత్ర మనం చూస్తాను. గతంలో ఒకసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూస్తే ఆయన పోయిన ప్రతిసారి ఏమి మాట్లాడారో ఎవరికీ తెలియదు. కనీసం ఆ యొక్క మంత్రులతో మాట్లాడినా, ఇంకెవరితో మాట్లాడినా ఏ విషయంగా మాట్లాడుతూ ఉన్నారో బహిరంగపరిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతమైన కేసుల నుంచి ఉపశమనం పొందడం కోసం వ్యక్తిగతంగా తమ కోట్లాది రూపాయలు ఆ 5 సంవత్సరాల కాలంలో తన జేబుని, తన సొంత ఖజానాను
జగన్మోహన్ రెడ్డి నింపుకోవడానికి నిధులన్నింటినీ కూడా భారీగా కూడా మళ్లించి ప్రతి జీవో ఇచ్చినా కూడా ఆ జీవోలో సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేవి ఒక్కటి కూడా లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించింది మనం చూసాం. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటు వ్యాధులను నివారించడమే లక్ష్యంగా అరగొండ అపోలో టోటల్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన మొబైల్ మరియు శాటిలైట్ క్లినిక్ను అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో టోటల్ హెల్త్ సెంటర్ను 2013లోనే స్థాపించి సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. 2024 సంవత్సరంలో నిర్వహించిన పరిశోధన అధ్యయనంలో గుండె సంబంధించిన వ్యాధులు, మధుమేహం, రక్తపోటుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆందోళనకరమైన గణాంకాలు బయటపడ్డాయని తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం తవణంపల్లి మండలంలోని ఈ వ్యాధులను నివారించేందుకు అపోలో యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో మొబైల్ మరియు శాటిలైట్ క్లినిక్ సేవలను అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందన్నారు. మొబైల్ మరియు శాటిలైట్ క్లినిక్ ద్వారా అధునాతనమైన వైద్యాన్ని ప్రజలకు అందించడం జరుగుతోందన్నారు. అన్ని రకాల వ్యాధులకు ఈ మొబైల్ ద్వారా వైద్య సేవలు అందించవచ్చన్నారు. ఈ సేవలను తవణంపల్లి ఐరాల మండలం ప్రజలకు ప్రస్తుతం అందజేయడం జరుగుతోందని, అలాగే మిగిలిన మండలాలకు కూడా విస్తరించడం జరుగుతుందని తెలిపారు. పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇష్టమైన ఆయుర్వేద వైద్యం కూడా త్వరలోనే అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుందని, ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించడం కూడా జరిగిందన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండడమే లక్ష్యంగా అపోలో ఆసుపత్రి యాజమాన్యం ముందడుగు వేస్తోందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో అపోలో ప్రతాప్ రెడ్డి సతీమణి సుచిత్రారెడ్డి, ఆసుపత్రి వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి, నరోత్తం రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రాంబాబు, చంద్రశేఖర్ రెడ్డి, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 6 సంవత్సరాల ముందర ఈ అరగొండ ఐరాల తవణంపల్లి మండల్ ఈ 60,000 మందికి ఈ ప్రోగ్రాం తీసుకొచ్చాం. ఇది టెలిహెల్త్ అనే ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో అందరికీ చెకప్ చేసి ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అని, అంటే హార్ట్ అటాక్, స్ట్రోక్, క్యాన్సర్, ఇన్ఫెక్షన్స్, మెంటల్ ఇల్నెస్ అండ్ ఒబెసిటీ, ఈ 6 ప్రోగ్రామ్స్ నరగంలో ఒకరికి ఈ వ్యాధి వచ్చి చాలా డెత్స్ అవుతుంది అన్నమాట. కాబట్టి 6 సంవత్సరాల ప్రోగ్రామ్ చేసాం. చక్కగా జరుగుతుందంటే మన డాక్టర్ చేసేది కాదు ప్రోగ్రామ్ చక్కగా జరగడానికి. ప్రజలు ఇది మన కోసం చేస్తున్నారు అని ముందంతా భయపడ్డారు. ఇప్పుడు వాళ్ళు స్పాన్సర్షిప్ ఈరోజు 3 రోజుల ముందు అనుకున్నాం ఈ ప్రోగ్రామ్ ఈ రోజు చేస్తాను. ఎందుకంటే లెస్టర్ నుంచి పెద్ద డాక్టర్ అంతా వచ్చినారు. వాళ్ళతో కూడా పెద్ద రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వాళ్ళతో ఆరోగ్యం బాగు చేస్తే వాళ్ళకి ఇంట్లో సంతోషం ఉంటుంది. దానికోసమే మేము ముఖ్యంగా అందరికీ 3H's, హెల్త్, హ్యాపీనెస్ అట్ హోమ్ అనేది ముఖ్యంగా కొత్త ఇది చెప్పి వాళ్ళందరికీ ఆరోగ్యం సంతోషంగా ఉండాలి. వాళ్ళ సంతోషానికి ఈ గేమ్స్, ఎల్డర్ పీపుల్కి ఎంటర్టైన్మెంట్స్, యోగా, మెడిటేషన్, మళ్ళీ ఆయుర్వేద ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో క్యూర్ అయితే అది కూడా పెడుతున్నాం. శ్రీకాళహస్తి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద సెల్ ఫోన్ దొంగతనాలు చేస్తున్న 3 నేరస్తులను శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాళహస్తి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వెంకట శివ, సాయి శివ, మురళి అనే ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 50 సెల్ ఫోన్లను, ఒక స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సుమారు వీటి విలువ 15 లక్షల రూపాయలుంటుందని అధికారులు అంచనా వేశారు. అక్కడ తరచుగా దొంగతనాలు అంటే సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. దాని మీద మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది, మా ఎస్బీ చెంచురామయ్య ఆయన కానిస్టేబుల్ అంతా బాగా నిఘా పెట్టారు. నిఘా పెట్టిన దాని ప్రకారం మాకు రాబడిన సమాచారం మేరకు సెల్ ఫోన్ దొంగల మీద నిఘా పెట్టి బాగా గట్టి నిఘా పెట్టాము. ఆ నిఘాలో మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ లో మాకు 3 వ్యక్తులు, మాకు సాయి శివ, వెంకట శివ,
అండ్ మురళి అనే వాళ్ళు వీళ్ళు పాత నేరస్తులు బాగా. వీరి మీద ఇంతకుముందు కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ చాలా చోట్ల కేసులు ఉన్నాయి. NDPS కేసులు ఉన్నాయి, దొంగతనాల కేసులు ఉన్నాయి. మురళి అనే వాడి మీద ఆల్రెడీ పీడీ యాక్ట్ లో కూడా 9 నెలలు కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. వీళ్ళని విచారిస్తే వీళ్ళ దగ్గర మాకు దాదాపు 50 సెల్ ఫోన్స్ రికవర్ అయినాయి. ఒక స్విఫ్ట్ కార్ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దొంగతనాలకు ఈ స్విఫ్ట్ కార్ ని పెట్టుకునేసి ఈ RTC బస్ స్టాండ్ లో రద్దీగా ఉన్న చోట్ల బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్లాన్డ్ గా వీళ్ళు ముందు వెనకాల ఉంటారు. మధ్యలో ప్యాసింజర్ బాగా ఇట్లా క్లోజ్ మూమెంట్ లో ఉన్నప్పుడు పైనుంచి సెల్ ఫోన్ తీసుకుంటారు. వీళ్ళు MO ఇది మోడస్ ఆపరండి. అట్లాగా ఒక చిన్న పిల్లల్ని కూడా వీళ్ళు మామూలుగా మైనర్ పిల్లల్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు అనమాట. చిన్న పిల్లల్ని కూడా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనాలకి వాడుకుంటూ ఉంటారు. అందరు కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. విచారించిన తర్వాత 40-50 సెల్ ఫోన్లు మాకు రికవర్ అయినాయి. ఒక కార్ కూడా రికవర్ అయింది. వీళ్ళని 2 టౌన్ CA గారు పకడ్బందీగా కేసు నమోదు చేసి రికవరీ చేసి కోర్టుకు కూడా ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము మా ఉన్నతాధికారులు కూడా తెలియజేశాం. SP గారు, అడిషనల్ SP ఎల్లండ్బో గారు అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. మా SB కానిస్టేబుల్ కూడా బాగా మాకు కొంచెం సమాచారం సేకరించి ఇస్తున్నాడు. అతన్ని కూడా SB DSP గారికి చెప్పాము. అతను కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, ఒడిశా మావోయిస్టు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి హతమయ్యారు. చలపతిరెడ్డి పుట్టిన ఊరు చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మత్యంపైపల్లి గ్రామం. చలపతిరెడ్డి చిన్ననాటి నుండి తమ గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించి మదనపల్లి, తిరుపతిలో PG వరకు విద్యాభ్యాసం సాగించాడు. మదనపల్లిలోని సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేస్తూ విశాఖకు బదిలీ అయ్యారు. విశాఖ జిల్లాలో మావోయిస్టులతో ఏర్పడ్డ పరిచయం మావోయిస్టులకు అగ్రనాయకుడిగా తయారు చేసింది. అలాగే మావోయిస్టు నాయకురాలు అరుణతో ఆయన పరిచయం, ఆపై వివాహం జరిగింది. గతంలో విశాఖ ఏజెన్సీలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనాయకులు రామకృష్ణ, చలపతిరెడ్డి తప్పించుకోవడంతో వారిని పట్టుకునేందుకు ₹1 కోటి వరకు రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో జరిగిన కాల్పుల్లో చలపతిరెడ్డి మృతి చెందినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. చలపతిరెడ్డి అమ్మానాన్నలు ఇదివరకే మృతి చెందారు. 2 అన్నలు ఉండగా ఒక అన్న మృతి చెందాడు. అతని కుమారుడు గ్రామంలో నివాసం ఉన్నాడు. 2వ అన్న చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మదనపల్లిలోని పట్టు పరిశ్రమ శాఖలో పనిచేస్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అన్ని వర్గాలు, కులాల వారికి కూటమి ప్రభుత్వం బాధ్యతగా నిలుస్తుంది. తిరుపతిలో బ్రాహ్మణులకు రుణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. సాహితీ శిఖరం గౌరిపెద్ది రామసుబ్బశర్మ పాండిత్యం యువతకు స్ఫూర్తిదాయకం. తిరుపతిలో ఘనంగా గౌరిపెద్ది 34వ వర్ధంతి వేడుకలు. కాశ్మీర్లో ఉగ్రవాదుల మధ్య కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ కార్తీక్ వీరమరణం. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలోపు స్వర్ణముఖి ప్రక్షాళనకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.